ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ. ఈరోజు మనం ఈ వీడియోలో మనలో చాలామంది డబ్బు సంపాదించాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎంత పని చేసినా ఎంత కష్టపడినా కొందరికి డబ్బు అనేది కనబడదు. ఇంట్లో ఉన్న అందరూ కూడా కష్టపడుతూనే ఉంటారు, అయినా వాళ్లకు ఫలితం కనిపించదు. ఇప్పుడు ఉన్న ప్రస్తుత రోజుల్లో డబ్బు అనేది చాలా అవసరం ఉంది. ఎందుకంటే మన వాళ్ళు అంటారు కదా, ధనం మూలం ఇదం జగత్తు అని. అందుకే ఇప్పుడున్న రోజుల్లో డబ్బు అనేది చాలా అవసరం. కాబట్టి మనం ఈరోజు ఈ వీడియోలో అసలు మన ఇంట్లో డబ్బు నిలవాలంటే ఏ పరిష్కారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది ధనం అనేటువంటిది నిలవడానికి ఇంట్లో పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. ఎటువంటి ప్రతిమను పెట్టుకోవాలి ఇళ్లల్లో అని కూడాను అడుగుతున్నారు. ధనం అనేటువంటిది పూర్వజన్మ సుకృత రీత్యా సంప్రాప్తమయ్యేటటువంటి విధి విధానం. బ్రహ్మదేవుడు తానుగా మానవుణ్ణి సృష్టించేటప్పుడు లక్ష్మీదేవి వంక చూసి ఆ పుర్రెను చేతిలో పెట్టుకొని, అమ్మా, ఇతగాడి అదృష్టం ఏమిటి, ధనయోగం ఎంతవరకు అని అన్నప్పుడు ఆ తల్లి క్రీగంటి చూపు గనక చూసినట్లయితే అతడు తరగని సంపదతో తులతూగుతాడు. అంటే అతడు జన్మతః గత జన్మలో చేసినటువంటి దాన ధర్మాల యొక్క ప్రభావం, అందుకే గత జన్మలో చేసిన పుణ్యమే ఈ జన్మలో ధనవంతుడు అవ్వటానికి ఆస్కారం ఇచ్చింది అంటారు. అదే గనక ధనహీనుడుగా ఉన్నవాడు చాలా గత జన్మలో దాన ధర్మాలు చేయనివాడుగా ఉంటాడు అని లక్ష్మీదేవి మనకు తెలియజేస్తుంది. ఇది నిజమే. అందుకనే మనకి పండుగలు పరమార్థాల రీత్యా కూడాను కార్తీక మాసం వచ్చిందంటే తోచిన విధంగా దానం చెయ్యండి అంటారు. స్నానం చెయ్యండి, దీపారాధన చెయ్యండి, దాన ధర్మాలు చెయ్యండి. ఈ నెలంతా కూడాను ఈ వస్తువు దానం చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పారు. కనీసం ఆ విధంగా అయినా సరే దాన ధర్మాలు చేసి మరొక జన్మలో ఉత్తమోత్తమైనటువంటి ధనవంతుడుగా ఉండటానికి సహాయపడుతుందని అర్థం. ఇక్కడ ధనం మనం నిల్వ చేసుకోవడానికి సహజ సిద్ధంగా ఆచరించవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విధి విధానం ధనలక్ష్మి ఆగమనానికి నాంది వాక్యం పలికేటటువంటిది. మొట్టమొదటిసారిగా మన పూజా మందిరంలో ఉంచుకోతగ్గది దక్షిణావృత్త శంఖం. దక్షిణావృత్త శంఖాన్ని గనక పూజా మందిరంలో ఉంచి నిత్యం దానిలో నీటిని పోసి బొట్లు పెట్టి పువ్వు గనక ఉంచినట్లయితే ధనలక్ష్మీదేవి యొక్క అపారమైనటువంటి అనుగ్రహం మనకు కలిగి తీరుతుంది అనేది ఒక విధి విధానం. అలాగే గోమతి చక్రం. గోమతి చక్రాన్ని వెండి భరణిలో కుంకుమతో నింపి ఆ భరిణకు మూత ఉంచి గట్టిగా ఎప్పుడూ తీయకుండా అలాగే పూజా మందిరంలో ఉంచి నిత్యం ఆ భరణిపైన మందార పువ్వు కానీ, జాజి పువ్వు కానీ, చేమంతి పువ్వు కానీ ఏదో ఒక రకమైన పుష్పాన్ని ఉంచడం ఇది ధనలక్ష్మి అనుగ్రహానికి నాంది పలుకుతుంది. అలాగే అన్నిటికన్నా మించింది కస్తూరికాయ. కస్తూరి మృగం నుంచి లభ్యపడేటటువంటి ఒక అదృష్టకరమైనటువంటి చక్కటి సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి కాయ ఒకటి లభ్యపడుతుంది.
హిమాలయ పర్వత ప్రాంతాల్లో దొరికే ఆ కస్తూరి కాయను గనక మీరు ధనం దాచుకునేటువంటి బీరువాలో గనక పెట్టినట్లయితే ధనలక్ష్మి ఆగమనం చాలా గొప్పగా జరిగి తీరుతుంది. ఎటువంటి ఆర్థిక ఇక్కట్లు బాధలు లేకుండా వివిధ రంగాలలో పురోభివృద్ధిని సాధించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ధనలక్ష్మి ఆగమనానికి కస్తూరికాయ అనేటువంటిది చాలా గొప్పగా పనిచేస్తుంది. అలాగే ధనం యొక్క గొప్ప విశేషకరమైన ప్రభావం మీ ఇంట్లో విరాజిల్లటానికి చాలా చక్కటి అదృష్టకరమైనటువంటి ఉపాయం తొండం ఎత్తినటువంటి ఏనుగు బొమ్మలు. ఈ ఏనుగు బొమ్మలు అనేటువంటివి మీ సింహద్వారానికి రెండు వైపులా కూడా ఉండాలి. వాస్తుశాస్త్ర రీత్యా తొండం ఎత్తిన ఏనుగు బొమ్మలు అనేవి మీ ఇంటి ద్వారానికి ఇరువైపులా ఉంటే గనక ఉన్నట్లయితే మీ గృహంలోకి లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఇలా ఈ పరిహారాలను గనక మీరు పాటించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.